వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది అయినా ఏడుస్తారు. ఒక నిమిషం ఇక్కడ తండ్రిని దూరం చేసే తనకు తండ్రిని దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఏడ్చింది. అల్టిమేట్ గా ఏదైనా పుట్టింట్లో సమస్య వస్తేనే కదా ఆడవాళ్ళకి ఏడుపు వచ్చేది. ఒక నిమిషం, ఆడవాళ్ళకి ఏ సమస్య వచ్చినా గుర్తొచ్చేది పుట్టిల్లు. పుట్టింట్లోనే సమస్య వస్తే అన్నయ్య ఇప్పుడు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది పుట్టింటి వాళ్ళతోనే సమస్య వస్తే. అందుకని నాకు ఇవాళ ఆమె లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేశారు. ఇష్టదైవం ఏంది మీ కల్లకుంట్ల? ఇష్టదైవం ఏంది? రాయరాజేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయలే, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసింది. ఎందుకంటే ఒక నిమిషం, ఎందుకంటే అనిల్ వాళ్ళ భర్త అనిల్ వాళ్ళ ఇష్టదైవం లక్ష్మీ నరసింహ స్వామి. సో పూర్తిగా ఆమె తెగతంపులు చేసుకుందామని అక్కడే అర్థమైపోయింది. అట్లా దేవుని మీద దానికి తెగతంపులు చేసుకోవడానికి లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసింది, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయలేదు. అంటే భర్త ఇంటిని పూర్తిగా అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు మీరైనా భరత్ గారు మీ ఇంట్లో మీ వైఫ్ ఒకటి మీరు ఒకటి ఇష్టమైన దేవుని నమ్ముకుంటాడు. ఇద్దరు ఒకటే దేవుని నమ్ముకోవాలనేది ఏమున్నది? అక్కడ వాళ్ళ అత్తగారి సాంప్రదాయం అది కాబట్టి అది ఫాలో అయ్యింది. దానికి ఉన్నది తెగదప్పులు చేసుకున్నది అనేది ఏముంటది చెప్పండి? తెగదప్పులు చేసుకున్నది అనేది ఏముంటది? అట్లేముంటది కదా. ఈ కష్టం రాబోతుంది, ఇలాంటి పరిస్థితి రాబోతుంది అని నేను చాలా సార్లు కవితకు క్షుణ్ణంగా ఎన్నో సార్లు కూర్చోబెట్టి చెప్పిన, ఫోన్ లో చెప్పిన, హెచ్చరించిన, ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మరి ఇప్పుడు కవిత ఏడుస్తుంది, ఈ రోజు మరి నాకే పరిస్థితి వచ్చింది అని అంటుంది. ఎవరు సంతోషపడుతున్నారండి? ఎందుకు సంతోషపడతారండి? నాకు సంతోషం ఎందుకు అవుతుందండి? ఎందుకు సంతోషం అవుతుంది చెప్పండి? నిజంగా ఒకటే బ్లడ్ ఉన్న వాళ్ళు ఎవరికి కష్టం వచ్చినా ఒక పార్టీలు ఉన్నా లేకున్నా, ఒక దగ్గర ఉన్నా లేకున్నా, అవతల వాళ్ళు ఏడ్చినప్పుడు పైశాచిక ఆనందం ఎవరు పొందరు. అలాంటి వ్యక్తిత్వం నాది అసలే కాదు. కవిత ఏడుస్తే నేను నిజంగా కూడా ఈరోజు చాలా బాధపడ్డా. ఎందుకంటే తండ్రి లేక నేను ఏడుస్తున్నా, తండ్రి ఉండి కూడా ఈ రోజు ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పుడు కూడా సవరించుకోలేకపోయింది. ఇప్పుడు తన కష్టం, నా కష్టం, ఇంకో మహిళల కష్టం గమనించుకొని ఉంటే ఈ రోజు అందరు మహిళలు కూడా తనకు సపోర్ట్ ఉండేవాళ్ళు కదా, పార్టీలకు అతీతంగా. వీటన్నిటి కారణం ఎవరండి? కవిత వాళ్ళ అమ్మ కాదా? కవిత వాళ్ళ అమ్మ కాదా? రాజకీయాల్లో లేని మహిళ కాదండి. మీకు తెలియదు భరత్ గారు, నీ కుటుంబ సభ్యురాలు, నాకు తెలుసు కదా. రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి అనొద్దు. రాజకీయాల్లో లేని వారే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తారు. అక్కడి నుంచే నడుస్తుంది. శోభక్కకు తెలుసు, ఊమక్కకు తెలుసు. ఏం చేస్తారు? శోభమ్మ ఏం చేస్తారు? కొడుకు లేకపోతే భర్త, బిడ్డ, ముగ్గురిట్లో ఎవరు ముఖ్యమంటే ఎవరు ఏం చేస్తారు? కొడుకు, భర్త, కూతురు, ముగ్గురిట్లో ఎవరు ముఖ్యమంటే ఎవరు? అందరూ సమానమే కదా తల్లికి. అందరు సమానం అయి ఉంటే వినాలే భరత్ గారు. విత్ ఇన్ ద ఫ్యామిలీ బంధువులతోటి కవిత జైలుకు వెళ్లి వచ్చిన సందర్భంగా, కవిత ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే కవితను రమ్మన్నారో అప్పుడే బీజేపీకి వెళ్ళిపోయి ఉంటాయి. ఈ అరెస్ట్ ఉండకపోయేది, ఏది ఉండకపోయేది. ఎవరు రాజకీయాలు పార్టీలు వేరైతే ఎవరు రాజకీయాలు అన్నది పార్టీ ముఖ్యం అనుకోని పార్టీ విలువలకు కట్టుబడి పార్టీలో ఉంది. నన్ను చెప్పని గల స్పందన గారు, శోభమ్మ ఏం చేస్తుంది అని అంటే, మరి ఇప్పుడు కవిత తప్పు చేస్తే కవితకు బుద్ధి చెప్పుకోవాలి, శకున్ సంతోష్ తప్పు చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్పుకోవాలి. చెప్పుకోకుండా మళ్ళీ ఎంకరేజ్ చేసే విధానం అది ఏ రకంగా కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు పార్టీలో మహిళలు ఇబ్బంది పడ్డారు, కుటుంబ సభ్యురాలు నేను ఇబ్బంది పడ్డా ఒకే ఒక వ్యక్తి వల్ల. మరి చెప్పినప్పుడు ఈ పట్టించుకోవాలి కదా. శోభమ్మ ఇంటి పెద్దలాగా ఏ రోజు పట్టించుకుందండి? పట్టించుకుంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు బయట పరాయి వాడు సంతోష్ ఇంట్లో ఉంటాడు, కన్నబిడ్డ కవిత బయట ఉంటుందండి. మరి అన్నబిడ్డ నేనుంటా, కన్నబిడ్డ బయట ఉంటది, ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు వీళ్ళ పరిస్థితి ఇట్లుంటది. మరి దీనికి అంతటి కారణం తెలియదా? ఆమె రాజకీయాల్లో లేదు అని మాట్లాడతారు ఏంటండి? అవి ఎందుకు? ఫక్టు పదవులు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది శోభమ్మ కాలు మొక్కి పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సిఫార్సు తోటి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తులమక్క చెప్పలేకపోవచ్చు పార్టీలో ఉండి, కానీ మాకు అందరికి కూడా తెలుసు కదా. శోభ గారు ఇంతకుముందు ఏదో చెప్తున్నాను, చెప్పండి. భరత్ అన్నయ్య, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మాట, ఆడపిల్లలకి దుఃఖం వస్తే పుట్టింట్లోనే ప్రాబ్లం వస్తే ఎవరితో చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలంటే ఆమెకంటూ ఒక వేదిక ఉంది కదా అన్నయ్య. ఆమెకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, లేదంటే తెలంగాణ భవన్ పోవచ్చు, అన్నయ్య అమరవీరుల స్తూపం కాడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బాధపడవచ్చు. కానీ అది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక గొప్ప వేదిక. అక్కడ నువ్వు టైంను వేస్ట్ చేసినవే, అది బాధ అనిపిస్తుంది. పుట్టింటోళ్ళు బాధపడితే పుట్టింట్లో కొట్లాడుకో, అది పుట్టింటి కాదు కదా, అది 4 కోట్ల తెలంగాణ ప్రజల వేదిక. అది ఇంకొకటి,
నువ్వు ఇప్పుడు అవమానపరిచినని ఇప్పుడు బాధపడుతున్నావు. నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత మరోసారి ఎంపీగా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్సీకి ఇచ్చేటప్పుడు అరే నాకంటే పెద్దది రమ్యక్క ఉన్నది, ఒకసారి రమ్యక్కకి ఎమ్మెల్సీ ఇవ్వండి, లేదా సంతోష్ బాబుకి ఇచ్చే కంటే రమ్యక్కకి ఇవ్వండి. ఆమె కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోవాలి, మన డాడీని ఎందుకు తిట్టాలి, మన డాడీని ఎందుకు అనాలి, మనమంతా ఒక కుటుంబ సభ్యులం కదా, మహిళే కదా రమ్యక్కను పిలుచుకొని ఆ రోజు రమ్మక్కకి ఏదైనా ఒక పదవి ఇవ్వచ్చు కదా. నేను రమ్మక్కకి ఇంకోటి గుర్తు చేస్తున్నా, కవితను మన తిమ్మాపూర్ లో రిసీవ్ చేసుకున్న తర్వాత డోర్ టు డోర్ తిరిగే టైంలో నేను అన్నం తినలేదంటే అప్పటిదప్పుడు పోపన్నం వేసి టిఫిన్ బాక్స్ లో తీసుకొచ్చి కవితకు తినబెట్టింది రమ్యక్క. అనువు నేను ఇన్ఛార్జ్ అన్నయ్యా, నేను జడ్పీటీసీ కేశవపట్నం. ఇలా కవితమ్మ తెలంగాణ కోసం త్యాగం చేసింది. అది ఆమె కలిపి అన్నం పెట్టారా మీరు అన్నది? ఆమె కలిపి పెట్టేవాళ్ళ బాక్స్ ఇంట్లో? ఓకే, చేసుకొని అంటే అక్క చెల్లెల అటాచ్మెంట్ ఉంటుంది కదా. కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో కవిత, నేను వీళ్ళందరం కూడా మేము సొంత బిడ్డల్లాగానే ఆయన కోసం ఉద్యమ నేత కాబట్టి ఆయన తో పాటు నడవాలన్న దాంట్లో ఆయన అడుగులో అడుగై ఆయన జాడలో జాడై నడిచినాం. గాని మేము తిన్నామా తినలేదా, తాగినమా పన్నామా అనేది కూడా చూసుకోకుండా ఆ రకంగా పని చేసినాము. అక్కడ ఎవరికి ఆకలైనా ఎవరికి దాహమైనా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సపోర్ట్ ఉండి ఆ రకంగా పని చేసుకున్నామండి. ఇప్పుడు లలితా యాదవ్ అప్పుడు మీకు ఏం తెలుసు అని ఇప్పుడు మేము కవిత ఏడుస్తుంటే మేము నవ్వుతున్నాము అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి తెలంగాణ ప్రజల ముందు టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప, కవిత కష్టాన్ని కవిత కరీంనగర్కి వచ్చిన, హైదరాబాదులున్నా, ఢిల్లీలున్నా ఒక కేసీఆర్ బిడ్డ లెక్క ప్రతి ఒక్కరు ఎంత గౌరవం ఇవ్వాలో వాళ్ళు అందరికి కవితకి ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కూడా అట్లా అందరినీ మంచిగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఉద్యమము ఉధృతం అవుతున్నదో తెలంగాణ రాకముందు నుంచే కొన్ని ఇంటర్నల్ కుటుంబంలో కానివ్వండి, పార్టీలో కానీ సమస్యలు వస్తున్నప్పుడు అవి కేసీఆర్ గారి దృష్టికి వీళ్ళు డైరెక్ట్ తీసుకపోలేరు. మేము కుటుంబ సభ్యులం కాబట్టి కొన్ని తీసుకుపోవాలనుకున్నాము. కానీ ఎక్కడికక్కడ సెన్సార్ కట్టర్స్ బ్రేకులు ఉన్నాయి కాబట్టి కుదరలేదు. కానీ మేము ఇప్పుడు కాదండి, ఇప్పుడు కవిత ఏడ్చినట్టు నేను ఏడ్చి ప్రెస్ మీట్ పెట్టాలన్నా, కవిత 10 గంటలు ఏడ్చినా ఒకటే, నేను ఒక్క నిమిషం ఏడ్చినా నా కన్నీరు ఒక సముద్రం అంతా. కానీ నేను అయినా కూడా అంత కష్టం తీసుకున్నా, ఈ రోజు నేను సెల్ఫ్ స్టాండ్ అయినా, కానీ నేను ఏడవలేదు, ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు వీళ్ళు కూడా అందరూ కష్టపడ్డోళ్ళు, పని చేసినోళ్ళు, నోటికాడికి వచ్చిన బుక్కబోతుంది అని వాళ్ళ అవకాశాలు చేజారిపోతున్న సమయంలో వాళ్ళు ఏడిసిండ్రు. కష్టపడ్డోళ్ళకి బాధ ఉండదా? ఏడవరా? మరి ఏడుస్తారు. మరి ఇప్పుడు కవిత ఏడిస్తేనేమో ఓకే, అప్పుడు వాళ్ళు ఏడిస్తే ఓకే కాదు, మేము ఏడిస్తే ఓకే కదా? మా ఏడుపోలేమో ఏడుపు కాదు, కవితకు ఏడుపొక్కతే ఏడుపా? ఏం మాట్లాడుతుంది? ఏడుపు గురించి టాపిక్ కాదు. కవిత పార్టీ లోపల న్యాయం జరుగుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఉమ్మగారు ఏం చెప్తారు? ఆమె అడిగిన ప్రశ్నలకు మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సమాధానం చెప్పే అవకాశం? న్యాయం అంటే ఏంటిదండి? ఇప్పుడు పార్టీలో తను పనిచేస్తున్న క్రమంలో జాగృతి పెట్టుకొని పనిచేసింది. జాగృతి పెట్టుకొని పనిచేసినప్పుడు కూడా ఎక్కడ ఆమె స్టేట్ లెవెల్లో కార్యక్రమాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో బీఆర్ఎస్ఏ కీలక పాత్ర పోషించింది. అప్పుడు పూర్తి స్థాయిలో సపోర్ట్ అనేది ఉన్నది. అదే తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలలో తనకు పార్లమెంట్ సభ్యులుగా ఇచ్చారు, గెలిచింది. తను మొత్తము గెలిచిన తర్వాత మళ్ళా సెకండ్ టైం కూడా టికెట్ ఇచ్చారు, ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళా వెంటనే ఒక 2-3 నెలలు కూడా పూర్తి కాకంటే ముందే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎక్కడ ఆమెకు అన్యాయం జరిగింది? మళ్ళా ఆమె ఒక నిజామాబాద్కే పరిమితమై పనిచేసినా అని చెప్తున్నారు. ఆమె స్టేట్ వైడ్ గా తిరుగుతుండే. ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బిడ్డగా గౌరవిస్తుండ్రి. ఒక ఉద్యమ నాయకురాలుగా, ఒక మహిళగా మేమంతా కూడా ఆమెకు సపోర్టు ఇస్తూ తనను అన్ని రకాల గౌరవించినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు తనను ఎక్కడ తక్కువ చూసిరు? ఇవాళ ఇందాక శోభ చెప్పింది, తను చెప్పినట్టుగా స్టేట్ మీటింగ్లు అయినా, ఎక్కడైనా సభలైనా, ఏ వేదికలలో కూడా తనకు మొదటి ప్రాధాన్యతనే ఉంటుండే, మొదటి చైర్లోనే కూర్చుంటే. ఎక్కడ కూడా కేటీఆర్ ఫోటో పెట్టారు, ఆ ఫోటో పెట్టలేదు.
అది అంటే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ప్లీనరీలో అందుకని కాబట్టి హట్ అయింది ఇద్దరి కావచ్చు. ఫోటోలే పెట్టారు అంతే తర్వాత తప్ప ఆమెను స్పెషల్ గా వేదిక మీదకి పిలుస్తారు సమ్ పాట ఏదో అట్లా ఎవరిని పిలవలేదు. అట్లా అనుకుంటే ఎవరిని పిలవలేదు. ఒక పార్టీ అధ్యక్షులు అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరినే పిలవడం అనేది జరిగింది అంతే తప్ప తనని ఏదో చిన్న చూపు చూసి తనను పట్టించుకోకుండా వేరు చేసి చూడడం అనేది అక్కడ ఎవరికి కనబడలేదు. అట్లా అందరితో పాటు తన బిడ్డగా చూసుకున్నారు అంతే తప్ప తనకు ప్రత్యేకంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి అక్కడ ఏమీ లేదు అసలు. ఓకే ఓకే ఓకే